బట్టలు వేసుకొని ఆ రోజు తిరుపతి వెళ్ళి అదే క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా, అదే ముస్లిమ్స్ జరిగితే ఊరుకుంటారా అని ఎందుకు రెచ్చగొట్టారు? అరే మీ హిందువులే కల్తీ చేశారు, మీ హిందువులే ఆ రకంగా ఇచ్చేసారు అని మీ భావన మీలో ఉన్నప్పుడు హిందువులందరూ ఒక తాటిపైకి రండి, హిందువులు ఇదైందని ఆ రోజు ఎందుకు మాట్లాడకపోయారు? అంటే కులాలు మతాల ప్రస్తావన లేకుండా మీరు రాజకీయాలు చేయలేదని అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ జనాలకి కులం ఉందో తెలియదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనే వాదం ఉందో తెలియదు. కొంతమంది జై అమరావతి అంటారు, కొంతమంది జై ఆంధ్ర అంటారు. మీకు కన్ఫ్యూజన్ అండి. జై అమరావతి వద్దన్నారు, ఓకే. జై ఆంధ్ర అన్నండి అంటున్నారు, గడికేమో కులం అంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ జరిగిందండి మొన్న. ఆయన ఇబ్బందులు ఆయన చెప్పారు, ఏదో ఆయనకి సైనస్ ప్రాబ్లం వచ్చిందని, ఆ స్పైనల్ కార్డు ఏదో దెబ్బతిన్నదని, భుజాలు నొప్పులని. తెలిసినంత వరకు ఆ వేపి కాకుండా మెదడుకి ఏదో చిప్పు తగిలించినట్టు ఉన్నారు ఆపరేషన్ చేసి. అందుకే కొంచెం మార్పు వచ్చినట్టుంది పవన్ కళ్యాణ్ గారికి. నాకు తెలిసి ముక్కు చేయాల్సిన ఆపరేషన్ మెదడుకి చేసినట్టున్నారు. ఇంకోసారి ఆపరేషన్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అంతా సెట్ అవుతుంది అనుకున్నది. సరే పోన్లేండి, ఇక అలాగే అనిద్దాం. ఎస్ అజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్షేమానికి వ్యతిరేకం అన్నాడు, సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మరి 2019లో సంక్షేమాన్ని ప్రకటించాడు. మరి ఆయన మార్పులు తేలేదా? మీకు అర్థం కాలేదు? లక్ష్మణరావు గారు చెప్పింది మీకు అర్థం కాలేదు? లక్ష్మణరావు గారు చెప్పింది మెదడు ఉంది పవన్ కళ్యాణ్ గారికి, మెదడుకి ఆపరేషన్ చేశారన్నారు. మీరు మెదడు లేని వాళ్ళ గురించి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు ఆగండి, అజయ్ గారు కంక్లూడ్ చేయండి. మీకు అర్థమైంది కదా అజయ్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, లక్ష్మణరావు గారు మాట్లాడిన మాట నేను తీవ్రంగా ఖండిస్తాము. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం హెల్త్ గురించో ఆయనకున్న ఇబ్బంది గురించి ఆయన క్లియర్ గా చెబితే ఆయన కదా చెప్పు. అంటే మేము కూడా ఇంకా అదే రకంగా మాట్లాడి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయనకే నాకు తేడా ఉండదు అనుకోండి. ఆయన విజ్ఞప్తి వదిలేస్తా ఉన్నా నేను. కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మార్పు, పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న మార్పు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బీజేపీ కోరుకున్న మార్పు అంటే నేను చెబుతా ఒక్క 2 నిమిషాల్లో. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు 1వ తారీఖున పెన్షన్లు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందజేయటం. ఇక 3వది అభివృద్ధి, 20 లక్షల ఉద్యోగ కల్పన అని చెప్పి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చెప్పినట్టుగా విశాఖ ప్రాంతంలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, రాయలసీమ ప్రాంతంలో డ్రోన్ సిటీ, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్ ఏసీ తయారు చేసే సంస్థ, నిన్న దేశానికే రక్షణ వ్యవస్థకే తలమానికంగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. తయారీ యూనిట్ను కూడా నిన్న పుట్టపర్తిలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడారా? లక్ష్మణరావు గారు ఆగండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నా నేను? మీరు నేను చెప్పే కానీ మీరు చెప్తాను వినండి. మీరు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి అజయ్ గారు. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నాం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నాం. నిన్న 1,50,000 కోట్ల పెట్టుబడితో ఏఎన్సీఏ అడ్వాన్స్డ్ కాంబాట్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ వల్ల రాయలసీమ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. మీకు చిప్పు తప్పింది, మీ జగన్మోహన్ రెడ్డికి చిప్పు తప్పింది. మీరందరూ సర్జరీలు చేయించుకోవాలి, మీ కళ్ళకి సర్జరీలు చేయించుకోవాలి. మీ కళ్ళు కనపడటం లేదు, మీ మైండ్ తప్పింది. సర్జరీ జరగాల్సింది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మీరు సర్జరీ చేయించుకోండి. ఈ రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు అజయ్ గారు, లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. అజయ్ గారు దయచేసి ఆగాలి. అజయ్ గారు మీరు ఆగాలి దయచేసి. అజయ్ గారు పెట్టుబడుల ద్వారా అభివృద్ధి. అజయ్ గారు మీరు చెప్పింది అర్థమైంది. లక్ష్మణరావు గారు చెప్పింది మీకు అర్థం కాలేదు. లక్ష్మణరావు గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారికి మైండ్ దగ్గర ఆపరేషన్ జరిగింది, ఆయనకి అక్కడ చిప్పు పోయింది అంటున్నారు. అదే విషయం ఆయన పరోక్షంగా చెప్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి మైండే లేదు కాబట్టి ఆయన 11 పడిపోయారు అంటున్నారు. మీకు అర్థం కాలేదు, అది
మీకు అర్థం కాకుండా మీరు ఏదైతే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ లేదు కాబట్టి ఆయనకి చిప్పేట కుదరలేదని చెప్తున్నారు. లక్ష్మణరావు గారి మాట మీకు అర్థం కాలేదు. ఎస్ అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ పెట్టండి ఇద్దరిని మ్యూట్ పెట్టండి. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు నేను లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇద్దరిని మ్యూట్ చేయండి. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి దయచేసి చివరిగా చెప్పండి. ఒక 2019లో కూడా ఆయన సీఎం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నారని ఆ రోజులు కూడా. ఎందుకంటే ఆయన డబ్బుకి ఇవ్వలేనటువంటి రాజకీయం చేయటం, అలాగే 2000 ఎప్పుడైతే ఆయన పార్టీ పెట్టారో ఆనాటికి ఈనాటి వరకు కూడా 2019 వరకు కూడా ఆయన పార్టీ నిర్మాణాత్మకంగా చేయకపోవటం, రేపే నామినేషన్ వేద్దామని ఈ రోజు క్యాండిడేట్లు ప్రకటించడం, ఇటువంటి అన్నింటినీ కూడా బీఫామ్లు రేపొద్దు నామినేషన్ వేద్దామని ఈ రోజు బీఫామ్లు ఇవ్వటం, క్యాండిడేట్లకు ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం, వీటి వల్ల ఓడిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఓడించబడలేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానం ప్రజల్లో చెక్కి చెదరలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రస్తావించొద్దని చెప్పి నేను మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా సీఎం అయ్యేటువంటి స్టార్టప్ ఉన్నటువంటి ఒక నాయకుడు. ఆయన 2019లో తప్పిదాలు చేశారు కాబట్టి ఓడిపోయారు. ఆ తప్పిదాలు ఏంటనేది పునఃసమీక్ష చేసి ఆయన ఒంటరిగా పోటీ చేసినటువంటి గెలిచేటువంటి ఏకైక నాయకుడు ఆయనండి. చెప్తున్నాండి. రైట్ అయ్యప్ప గారు మీ అభిప్రాయాన్ని చాలా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసిన మినిమం 70 నుంచి 80 స్థానాలు గెలవలసినటువంటి వ్యక్తి అండి ఆయన. రైట్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.